ఓ సుందరముఖి, నా యందు దాక్షిణ్యం ఉంచి అలంకరించుకుని ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. రైట్, ఎక్కడికి రా? నేను అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో? నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదవుతారా అమ్మ? దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిలవరు, కాళ్ళు వరకొస్తాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడుతుంది. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనివ్వు. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అబ్బా, తాగాను ఏమిటి? అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుకుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణమో అనారోగ్యకరమైన లక్షణమో మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళన్నా తినండి. రామ ఇవి కూడా తినేసేటండి. ఇవి కూడా తినేసేస్తుంది. మన పూర్వం 2 కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోట్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ తావమంటావు? అయ్యగారు, ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 పూలు. 10 కాదు, అవి ఏమి లెక్కగా పక్కలేవా? ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసే. ఆగరా మడి. ఏమిటిటా? నానమ్మ నాన్నమ్మతో గుడికి వెళ్ళొద్దు. అంతే కదా, వెళ్ళు. అది మీ జాన్ కడుతుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి వెళ్ళు. అంతట దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. అవును మరి, కడుపు తీపి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఏ బాబు, ఏమిటి? ఏం జరిగింది రా నాయనా? ఏం జరిగింది బాబు? ఎంతలోనే ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపించంటే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా.
అన్నానే గాని వాడు ముద్దు మురిపొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. జానకి ఊరుకో, జానకి ఊరుకో. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా, ఊరుకో. మీరే నా బిడ్డను చంపారు. కుట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతుకుదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పలిచి ముచ్చు దేవత వచ్చింది, పోయింది. బాబు అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వు అమ్మా. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో. ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో. లారలల్ల 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 అమ్మా, అమ్మా. వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను, నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను. వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను, నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను. ఏమిటే? లక్ష్మి ఎక్కడ కనపడటం లేదండి. లక్ష్మి ఎక్కడ కనపడటం లేదండి. ఏమిటమ్మా? లక్ష్మి అమ్మా, రాముని కథలు చెప్పమ్మా, కొడుతూ వింటానమ్మా. అమ్మా, రాముని కథలు చెప్పమ్మా, కొడుతూ వింటానమ్మా. చెబుతాను రా బాబు, ఆ చిరంజీవి కథ నీకు చెబుతాను రా, చెబుతాను రా బాబు, ఆ చిరంజీవి కథ నీకు చెబుతాను రా బాబు, బాబు, బాబు. లారలల్ల 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 అమ్మా, అమ్మా. ఏమైనా లక్ష్మి సంగతి ఏమైనా? వెళ్ళవలసిన చోట్లన్నీ వేసామండి. తాతయ్యనడిగి కాయలమొకటి తెచ్చాను, తాతయ్యనడిగి కాయలమొకటి తెచ్చాను. అది తాకింగిలి చేసిస్తే కాస్త నువ్వు తింటావా, అమ్మా తింటావా? నా బంగారు నాన్న ఎంగిలి అయినా అదే అమృతమనుకుంటానురా.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్డ్. కాంట్రాక్ట్ మనకి వచ్చేసింది. ఇగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి ఈ చీర? చాలా బాగుంది. రే ఊరికే ముఖప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా ఒక్క పెడుతున్నట్టవా? ఏమిటో అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును. ముందింటికి వెళ్దాం. అదే నిజమే రోయ్. నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి రా దేవుళ్ళని కావచ్చే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదురా వాసు. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. వాసు వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాం. ఏట్లా ఆడదాం అలా దెబ్బెత్తిపోతున్నారా? ఇప్పుడే మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి. చెప్పు చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును. సార్ చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్. ఏం కాదు సార్. మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా